హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నైట్ షేడ్ని. ఈరోజు వచ్చేసి తారీఖు కనుక చూసుకుంటే 1వ తారీఖు మే నెల 2025 గురువారం. ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డ్‌కి సెలవు. ఆ కారణంగా అయితే ఈరోజు నేను మీకు రేట్లు చెప్పలేకపోతున్నాను. అయితే చాలామంది రైతు సోదరులైతే నన్ను ఒక మాట అడుగుతున్నారు. అన్నా, మిర్చి రేట్లు పెరుగుతాయా? పెరగవా? ఇప్పుడు పరిస్థితి ఏంది? అసలు మిర్చి యార్డ్‌కి ఎన్ని బస్తాలు వస్తున్నాయి? ఏంది? ఏసీల పరిస్థితి ఏంది? ఇయన్నీ అయితే అడగడం జరుగుతుంది. రేటు ఎప్పుడు పెరగడానికి అవకాశం ఉంది? ఎప్పుడు తగ్గడానికి అవకాశం ఉంది? అసలు పరిస్థితి ఏంది? మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందనేసి అయితే చాలామంది రైతులు నన్ను అడగడం జరుగుతుంది. అయితే ఆ రైతు సోదరుల కోసం నేను ఈరోజు ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. రైతు సోదరులారా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడండి. మీరు గనక స్కిప్ చేశారు అంటే నేను చెప్పేది మీరు పూర్తిగా వెనకన్నా దాటవేస్తారు. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రైతు సోదరులారా, మీరు లైక్ గనక కొట్టారు అంటే మాకు ఉత్సాహంగా, సంతోషంగా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. మరి మనం ఇప్పుడు గనక చూసుకుంటే మిర్చి మార్కెట్ రేట్లు గనక చూసుకుంటే గత నెల రోజుల నుంచి, అంటే ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు ఏప్రిల్ నెల అయిపోయింది నిన్నటితోటి, ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మిర్చి రేట్లు తగ్గుకుంటూ వచ్చినాయి. మార్చి నెల స్టార్టింగ్లో 14,000, 13,000, 12,000, 11,000 అంటే కొన్ని రకాలు అలా ఉన్న రేట్లు మార్చి నెలలో ఏప్రిల్ 1 తారీఖు వచ్చిన టయానికి 14,000 ఉన్న రకాలు 12,000కి వచ్చినాయి, 12,000 ఉన్న రకాలు 10,000కి వచ్చినాయి, 11,000 ఉన్న రకాలు 8,000కి వచ్చినాయి. ఇప్పుడు మనం మే 1 తారీఖుకి వచ్చాం. అంటే మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మే. మరి ఇప్పుడు రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అయితే గత 4 రోజుల నుంచి కూడా చూసుకుంటే మిర్చి రేట్లు అయితే ఇంకా కొద్దిగా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మే నెలలో అయితే మిర్చి రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి? గత 4-5 రోజుల నుంచి అయితే మిర్చి రేట్లు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కొద్దిగా కాదు, భారీగా తగ్గినాయి. అయితే మే నెల పరిస్థితి ఏంది? మే నెలలో కూడా నాకు తెలిసి మే 15వ తారీఖు వరకు కూడా దగ్గరగా మిర్చి కాయలు అయితే రావడం జరుగుతుంది. మిర్చి బస్తాలు అయితే రావడం జరుగుతుంది. అయితే మే 12వ తారీఖు నుంచి మిర్చి యార్డ్కి అయితే ఒక నెల రోజుల పాటు సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ నెల రోజుల పరిస్థితి ఏమిటి? మరి ఏసీల పరిస్థితి ఏమిటి? మిర్చి బస్తాలు ఏసీలకు ఎన్ని ఎక్కాయి? పరిస్థితి ఏంది? ఇంకెన్ని రావడానికి అవకాశం ఉంది? నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏసీలు అయితే దాదాపుగా 99% నిండినాయి. దాదాపుగా నాకు తెలిసి 99% అయితే ఏసీలు నిండినాయి. దగ్గరగా 2 కోట్ల పైనే ఏసీలకు ఎక్కినాయని అయితే అంచనా, సమాచారం. అయితే మరి భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయా? పెరగవా? పెరిగితే ఏ స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంది? తగ్గితే ఏ స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంది? అసలు పెరగడానికి కారణాలు ఏంటి? తగ్గడానికి కారణాలు ఏంటి? మిర్చి రేట్లు ఇది కనుక మనం పరిశీలించుకుంటే, మనం కనుక చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2024 మార్చి కానించి 2024 మార్చిలో పండిన పంట రేటు తక్కువే ఉంది. ఇప్పుడు 2025 మార్చిలో పండిన పంట రేటు తక్కువ. అంటే రెండు పంటలు రేటు బాగా గణనీయంగా పడిపోయి రైతులను అయితే బాగా నష్టాల్లోకి తీసుకెళ్ళింది. తీవ్రమైన నష్టాల్లోకి అని చెప్పుకోవచ్చు మనం. అయితే మరి ఇప్పుడు ఏసీలో 99% నిన్నాయని అయితే మనకు తెలిసిన సమాచారం మనం చెప్పుకుంటున్నాం. మరి రేపు మే 12వ తారీఖు నుంచి మిర్చి యార్డ్కి సెలవులు. మిరపకాయలు అయితే ఇంకా నాకు తెలిసి కళ్ళాల్లో ఉన్నాయి. మే 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రావచ్చు. దగ్గరగా ఏదైనా 2 వారాలు అయితే గట్టిగా రావచ్చు. మరి ముందు పరిస్థితి ఏమిటి అనే విషయం గురించి మనం కనుక చూసుకుంటే, మిర్చి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి? మరి జూన్ నెలలో పెరుగుతాయా? జూలైలో పెరుగుతాయా? ఆగస్టులో పెరుగుతాయా? సెప్టెంబర్లో పెరుగుతాయా? అక్టోబర్లో పెరుగుతాయా? లేకపోతే నవంబర్, ఇలా ఏ నెలలో పెరగడానికి అవకాశం ఉంది? ఇక్కడ విషయం ఏంటంటే రైతు సోదరులారా, మిరపకాయల రేట్లు పెరగాలి అంటే 2 ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి, వాతావరణం సరిగ్గా లేక పంట దిగుబడి బాగా గణనీయంగా పడిపోవటం. ఇంకొక విషయం ఏంటంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ ఇవ్వటం. ఈ 2 విషయాల కారణంగా మిర్చి రేట్ అయితే ఆధారపడుతుంది. ఇక్కడ ఒక విషయం, పంట
సరిగ్గా పండక, వాతావరణం పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడి తగ్గితే మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంది. పంట దిగుబడి తగ్గి మిర్చి రేటు పెరిగితేనేమో వ్యాపారస్తులు సంతోషంగా ఉంటారు. పంట దిగుబడి తగ్గితే పెట్టిన పెట్టుబడి వెళ్ళక, దిగుబడి తగ్గినందుకు పెట్టిన పెట్టుబడి వెళ్ళలేదని రైతు బాధపడతారు. ఇటు ఒక పక్క వ్యాపారస్తుడు సంతోషంగా ఉంటాడు, ఓ పక్క రైతు బాధపడుతుంటాడు. కానీ ఇక్కడ అటు రైతు ఇటు వ్యాపారస్తుడు ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఎక్స్పోర్ట్స్ రావాలి. ఎక్స్పోర్ట్స్ కనుక వస్తే మిర్చి రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. మిర్చి రేట్లు ఎంత పెరుగుతాయి అనేది మనం చెప్పలేము. అది ఎంతైనా పెరగవచ్చు. 18,000 దాకా పోవచ్చు, 20,000 దాకా పోవచ్చు, 25 దాకా పోవచ్చు, 30 దాకా పోవచ్చు, 35 దాకా పోవచ్చు, 50,000 దాకా కూడా పోవచ్చు. 50,000 ఎందుకు చెబుతున్నాను అంటే, గత సంవత్సరం అయితే 2023లో 2043 అనే రకం అయితే కల్లాల్లోనే దగ్గరగా 50,000కి కొనుగోలు చేయడం అయితే జరిగింది. 2024లో మనం చూసుకుంటే అది రేటు తగ్గింది. 2024 మార్చిలో, 2025లో ఇంకా తగ్గింది. మళ్ళీ మన పాత రేటు చూడవచ్చా? 2043 ఆ రేటు పోతే తర్వాత మనం తేజాలు కానీ, ఆర్మర్ కానీ, బంగారం కానీ, షార్కోన్ కానీ ఇలా మిగతా రకాలు కనుక చూసుకుంటే అవి 18,000 నుంచి 25,000, 30,000 కొన్ని రకాలు అలాంటి ఎల్లో మిర్చి కానీ, తర్వాత రీసెర్చ్ వెరైటీ 334 కానీ, ఆది కానీ, జెమినీ కానీ, దానా కానీ ఇలాంటి రకాలైతే ఒక రకంగా ఉన్నాయి. మరి వీటికన్నిటికీ రేట్లు పెరగాలి అంటే ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే అటు వ్యాపారస్తుడు ఇటు రైతు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఏసీల్లో మన దగ్గర చెప్పుకున్నాం 2 కోట్ల బస్తాల దాకా పైనే ఉంటాయని. ఈ 2 కోట్ల బస్తాల్లో అన్ని వ్యాపారస్తులే కాదు, ఒక 60% వ్యాపారస్తులు ఉంటాయి, ఒక 40% రైతులు ఉంటాయి, లేదా 60% రైతులు ఉంటాయి, 40% వ్యాపారస్తులు ఉంటాయి. ఈ యొక్క మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ కనుక వెళ్ళిద్దో అప్పుడు మిర్చి రేటు కనుక పెరిగితే అటు వ్యాపారస్తుడు ఇటు రైతు ఇద్దరు సంతోషంగా ఉండటం జరిగిద్ది. మరి ఇది జరిగే పనేనా అంటే జరగడానికి అవకాశాలు ఉన్నాయి, జరగకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం అయితే 2024 మార్చిలో పండిన పంటకి రైతులు నష్టపోయారు, కాయలు కొని ఏసీలో పెట్టిన వ్యాపారస్తులు ఇద్దరూ నష్టపోయారు. మరి ఇప్పుడు 2025 మార్చి కాంచి మిరపకాయలు వస్తున్నాయి. గత సంవత్సరం వచ్చిన దండగలకే వ్యాపారస్తులు మిర్చి కొనుగోలు చాలా వరకు తగ్గించారు. ఎందుకులే, కాలం బాగలేదు, రేటు బాగలేదు, రేటు ఎలా ఉంటుందో, మళ్ళీ కొని ఇప్పటికే దండగలు వచ్చినాయి, ఇంకా దండగలు వస్తాయేమో అనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారస్తులు అయితే కొనలేదు, కొంతమంది అయితే ధైర్యం చేసి కొన్నారు. మరి కొంతమంది రైతులు కూడా మనకెందుకులే, మనకి చిన్న ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మన కాయలు అమ్ముకుందాము, పిల్లల చదువులు కానీ, లేకపోతే ఏదైనా ఇల్లు కట్టించుకోవటం కానీ, లేకపోతే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం కానీ, లేదా గతంలో అప్పులు కానీ ఏమైనా ఉంటే అవి తీర్చుకోవడానికి ఏమైనా అవకాశం చూపించి కొంతమంది రైతులు కళ్ళంలో అమ్ముకోవడం జరిగింది. కొంతమంది రైతుల ఆర్థిక స్థితిగతులు బాగున్న రైతులు అయితే ఏసీలో పెట్టడం జరిగింది. ఏదైనా ఎట్ట జరిగినా ఏసీలు అయితే నిండినాయి, ఏసీలు అయితే నిండకుండా లేవు. మరి రేటు ఎప్పుడు పెరిగిద్ది? పెరగడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, మరి ఎప్పుడేం పెరగచ్చు. రేపు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, మే 12వ తారీఖు మిర్చి యార్డుకి సెలవు అనేసి. మే 12 నుంచి ఒక నెల పాటు దగ్గర జూన్ 6, జూన్ 10 దాకా మిర్చి యార్డుకి సెలవు ఉంటుంది. మిర్చి యార్డుకి సెలవు ఇచ్చినా అక్కడక్కడ చేతులు అయితే మారుతుంటాయి, యార్డులలో కూడా మారకుండా పూర్తిగా ఇదేం కాదు, సెలవు అని చెబుతుంటారు. కానీ చిన్న కొద్దిగా వ్యాపారస్తులు చిన్న అయితే చేతులు మారుతుంటాయి. మరి మే మిర్చి యార్డు కానీ సెలవు తర్వాత పరిస్థితి అయింది. యార్డు తెరిచిన తర్వాత రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుందా లేదా అంటే, మిర్చి యార్డు మరలా ఓపెన్ అయిన తర్వాత ఒక వారం రోజులు అయితే స్తబ్గా ఉంటుంది, రేట్లు పెరగకుండా తగ్గకుండా అలా నిలకడగా అయితే ఉండటానికి అవకాశం ఉంది. ఈ నెల రోజుల్లో విషయం అయితే అర్థమైద్ది. మరి మిర్చి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? యార్డు ఓపెన్ చేసిన తర్వాత మిర్చి రేట్లు అయితే ఒక వారం రోజులు స్తబ్గా ఉంటాయని చెప్పుకోవడం జరిగింది, అలాగే ఉంటుంది. తర్వాత మరి జూను, జూలై, ఆగస్టు కనుక వర్షాలు విపరీతంగా పడుతున్నప్పుడు, విపరీతంగా పడి డ్యాములు కనుక నిండి పుష్కలంగా నీరు వస్తుంది, రేటు కొద్దిగా పెరిగితే మళ్ళీ మిర్చి పంట వేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. జూను, జూలై, ఆగస్టు ఈ కాలాల్లో వర్షాలు కనుక బాగా పుష్కలంగా పడి మనకున్న ప్రాజెక్టులు, డ్యాములు కనుక నిండి
ఈ జూన్ జూలై నెలలో కొద్దిగా కనుక మిర్చి రేట్లు కనుక పెరుగుతున్నాయి, కొద్దిగా ఊపు వస్తుంది అనిపిస్తే మళ్ళీ మిర్చి సాగు చేయడం అయితే జరుగుతుంది. మిర్చి రేట్లు పెరుగుతున్నాయి, నీళ్ళకి ఇబ్బంది లేదనుకుంటే మళ్ళీ మిర్చి పంట సాగు చేయడం జరుగుతుంది. మిర్చి రేటు అలాగే ఉంది, ఇంకా రేటు పెరగదు అనుకుంటే డ్యాములు నిండినా, ప్రాజెక్టులు పూర్తి నిండినా, పుష్కలంగా నీరు వస్తున్నా మిర్చి జోలైతే వెళ్ళరు. అది వరకు కన్ఫామ్. ఎందుకంటే ఇప్పటికే ఏసీల్లో 99%, 100% 2 కోట్ల బస్తాలు పైనే ఉన్నాయి, రేటింగ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు మిర్చి పంట వేసి దానికి పెట్టుబడి పెట్టి ఇప్పటికే దండగల్లో నష్టాల్లో కూరుకుపోయినాం. ఇప్పుడు మళ్ళీ మిర్చి పంట వేసి దానికి పెట్టుబడి పెట్టి సరైన దిగుబడులు వస్తాయో రావో తెలియక, రేట్ అంటుంటుందో లేక మళ్ళీ అప్పులు పాలవడం దేనికనే ఉద్దేశంతో రైతులైతే మిర్చి పంట వేయడం తగ్గిస్తుంది. అంటే పూర్తిగా మానుకుంటారని కాదు, ఒక 20%, 30% అయితే తగ్గడానికి అయితే అవకాశం ఉంది. వాటి ప్లేసుల్లో ఆ తగ్గిన 20%, 30% ప్లేస్లో ఇతరత పంటలు అయితే వేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వేరే రకాల పంటలు చాలా ఉన్నాయి. మనం వాటి కనుక చూసుకుంటే కంది కానీ, మొక్కజొన్న కానీ, బుడ్డ శనగ కానీ, వేరుశనగ కానీ, పొగాకు కానీ, వరిగ కానీ, ఆవాలు కానీ, ఇలా పెసలు కానీ, మినుము కానీ, ఇలా మనం చూసుకుంటే 12 రకాల పంటలు ఉన్నాయి. ఏదో పంట సాగు చేయొచ్చు. ఎందుకంటే దండకులు వచ్చే పంటని ప్రతి సంవత్సరం సాగు చేయాలి. 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, ఇంకా పొడుగోత చూడలేరు కదా, అదొక విషయం. అయితే రైతు సోదరులారా, మీరు మిర్చి పంట వేయాలి అనుకుంటే ఏదైనా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి మీ ఆర్థిక స్థితిగతులు పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మీరు మిర్చి పంట అయితే వేయగలరు. అయితే ఈ మిరపకాయల రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అనేది మన ప్రధాన ఉద్దేశం అది కదా. మిరపకాయల రేట్లు ఎప్పుడు పెరుగుతాయి అనేది మనం రేపు మిర్చి యార్డు ఓపెన్ చేసి ఒక 10 రోజులకైతే అర్థమైంది. అయితే పెరగటానికైతే అవకాశం ఉందా అంటే మనం ఇంకా చెప్పుకున్నాం. పెరగటానికి 2 కారణాలు ఉన్నాయి. వాటి కారణాలకైతే పెరుగుతాయి. అయ్యేది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఎక్స్పోర్ట్ ఒకటి, లేదా వాతావరణ పరిస్థితి బాగలేక దిగుబడులు ఏమైనా తగ్గి ఇంక మిర్చి పంట లేదు అనుకుంటే రేట్లు పెట్టడానికి ఈ 2 కారణాలు అయితే ఉన్నాయి. మరి ఎక్స్పోర్ట్ మనం తెలుసుకోవాలి అనుకుంటే మన మిరపకాయలు ఎక్కువగా చైనా వాళ్ళకి, బంగ్లాదేశ్కి, ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి, ఈ 4 దేశాలకైతే ఎక్కువగా పోతుంటాయి. అంటే మిగతా దేశాలు కూడా ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, ఈ 4 దేశాలకు ఎక్కువ పోతున్నాయి. ఈ 4 దేశాల్లో ప్రస్తుతం మనకి భారత్కి, పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ యుద్ధ వాతావరణం కారణంగా దాదాపుగా పాకిస్తాన్కి అయితే మనం ఎక్స్పోర్ట్ ఇవ్వకపోవచ్చు, ఇయ్యరు కూడా. అది తర్వాత మరి తీసుకునేది ఎవరంటే చైనా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను. చైనా కూడా ఎంతో కొంత మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్కి మద్దతుగా మనకు వ్యతిరేకంగా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో మరి చైనా మన కాయలు దించుకుంటుందా, లేదా అవసరమైతే వాళ్ళకి అత్యవసరంగా తప్పదు కావాలనుకుంటే చైనా దించుకుంటుంది. చైనా కనుక విపరీతంగా ఆర్డర్ పెట్టి వాళ్ళు కనుక ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే చైనా నుంచి మళ్ళీ పాకిస్తాన్కి షిఫ్ట్ అవుతాయి. చైనా నుంచి పాకిస్తాన్కి షిఫ్ట్ అవుతాయి. అలా అయినా ఓకే, మనకి ఇబ్బంది లేదు, మిర్చి రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం పాకిస్తాన్కి డైరెక్ట్గా మనం ఎక్స్పోర్ట్ ఇవ్వకపోయినా చైనాకి మనకి అంటే పూర్తిగా తత్సంబంధాలు అయితే తెగిపోలేదు, అట్లా జరుగుతుంది కుడేడంగా. అయితే చైనా కనుక ఎక్స్పోర్ట్ కనుక తీసుకుంది అంటే చైనా నుంచి పాకిస్తాన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదొక విషయం. అలా పోయినా కానీ మనకి రేట్లు పెరుగుతాయి, పెరగకుండా అయితే ఉండదు. ఏదైనా ఈ మిర్చి రేట్లు అనేది మన జాతకాన్ని బట్టి ఆధారపడింది, మన తలరాత ఎలా ఉందో దాన్ని బట్టి ఆధారపడింది. మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగవా అని రైతు సోదరులు చాలామంది అయితే ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగవా అనేసి అయితే మనం చూడాలి అనుకుంటే దాదాపుగా కుడేడంగా ఆగస్టు, సెప్టెంబర్ నెల దాకా కనుక మనం ఆగాము అంటే మనకు అర్థమవుతుంది మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగవని. ఎందుకంటే పెరిగితే ఆ టైంలోనే పెరగాల, ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే పెరగాల. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పెరగలేదు అంటే అక్టోబర్ నెలలో పెరగకపోవచ్చు, నవంబర్ నెలలో ఏమైనా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ నుంచి కొత్త కాయలు సన్నంగా రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా డిసెంబర్ నుంచి అయితే రేటు పెరగడానికి అవకాశం ఉండదు. అదొక విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా మిర్చి బస్తాలు ఏసీలో పెట్టినట్టు వ్యాపారస్తులైనా ఇటు రైతులైనా దాదాపుగా సెప్టెంబర్ నెల దాకా అయితే చూడాలి. చూస్తే అప్పుడు అర్థమవుతుంది. సెప్టెంబర్ నెలలో కనుక ఏమన్నా కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తే మటుకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సెప్టెంబర్ నెల దాకా కూడా రేటు పెరగకుండా అలాగే ఉన్నది అంటే ఇంకా పెరగడానికి అయితే అవకాశం ఉండదు. అదొక విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. రైతు సోదరులారా, మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూసారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.